అమ్మ ఈ రోజున రాష్ట్ర మహిళల్ని ఏదైతే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే ఓట్లాడడానికి వస్తా అని చెప్పిన ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు సొంత చెల్లెలు చెప్తుంది ఇలాంటి వ్యక్తికి ఓటేయద్దు అని. బాబాయ్ కూతురు చెప్తుంది. ఏ అధికారం కోసమైతే ఆ రోజున అన్ని అబద్ధాలు విష ప్రచారాలు చేశారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజున 24కి మళ్ళీ నేను ఇంకోసారి నేను గెలుస్తాను, రేపు వైజాగ్ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తానని ఎలా చెప్పగలుగుతున్నారంటారు? ప్రజలంతా అమాయకంగా ఉన్నారంట. ప్రజలు ఎవరో అమాయకంగా లేరండి. ఆయన చెప్పిన మాటలు వినే పరిస్థితిలో అయితే ఇవాళ లేరు. ఓటర్ చాలా మారారండి. ప్రతి ఆడపడుచు కూడా ఆయన చేసిన వాగ్దానాలు ఏం చేశాడు ఏంటి అనేది అందరికి ప్రతి ఆడపడుచు తెలుసుకున్నారు. ఆడపడుచులే ఆయనకు బుద్ధి చెప్తారు. ఆ సొంత ఇంట్లో చెల్లెళ్ళనే ఎల్లగొట్టాడు. రేపు ఈ ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులను ఇంకెలా చూస్తాడండి? ఆయన ఏం ఉద్ధరిస్తాడు? అందుకని ఆడపడుచులే ఆయనకు బుద్ధి చెప్పాలని కూర్చున్నారు. సో అంటే ఆ రోజున ఎన్నికలకు ముందు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు గారికి లేదు, లేకపోతే పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఇల్లు లేదు, అనేక రకాలుగా మోసం చేసిన పరిస్థితి, లేకపోతే నా బాబాయిని చంపేశారు, నా మీద కోడికత్తి దాడి జరిగింది, ఇలా ఎన్నో రకాలుగా సానుభూతి పొందిన వ్యక్తి ఈరోజు మళ్ళీ నా కుటుంబంలో గొడవలు చేశారు, లేకపోతే నా కుటుంబాన్ని ప్రతిపక్షాలు విడగొట్టాయని చెప్పి చెప్తున్నారంటే అసలు ఎలా చూడాలి ఈ రోజున ఈ రాజకీయాలు? కుటుంబాన్ని ఎవరూ విడగొట్టలేదండి. ఆయన కుటుంబాన్ని ఆయనే విడగొట్టాడు. తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి ఎల్లగొట్టాడు. బాబాయిని గొడ్డలి హత్యతో చేయించాడు. ఆయనే చేశాడు అన్ని. ఇవాళ విజయవాడలో ఇల్లు కట్టుకున్నాడు పోయినసారి ఎలక్షన్కి. ఇవాళ ముందే వైజాగ్లో ఇల్లు కట్టేసుకొని నేను అక్కడికి వెళ్ళిపోతాను, 3 రాజధానులు నిర్మిస్తాను, ముందే ఆస్తులు నిర్మించుకుంటున్నాడు తప్ప ప్రజలకు ఆయన చేసిందంటూ ఏ మేలు లేదండి. అంటే అక్కడ తాడేపల్లిలో ఒక ఇల్లు కట్టుకున్నారు, ఈ రోజున ఋషికొండ మీద ఒక ఇల్లు, రేపొద్దున 24 మళ్ళీ గెలిచాక ఇంకొక చోట కట్టాడు అనే గ్యారంటీ ఉందా అని ప్రజలే ప్రశ్నిస్తున్న పరిస్థితి. అవునంటారా కాదంటారు? అట్లాంటి వాళ్ళు ఇంకా ఎక్కడైనా కట్టుకుంటారండి. వాళ్ళు కేవలం ఆస్తుల కోసమే కదా వచ్చింది. జనాన్ని సొమ్ము తినడానికి, జనాల దగ్గర ఇది చేయడానికే వచ్చాడు తప్ప జనాలను ఏదో మేలు చేయడం కోసం, ఈ ప్రజలను ఏదో ఉద్ధరించడం కోసం తను రావాలనుకోవట్లేదు. తను ఇంకా 4 బిల్డింగులు కట్టుకోవాలి, ఇంకా 4 కోట్లు సంపాదించుకోవాలనే చూస్తున్నాడు ఇదే జనం మీద. కానీ జనాలు అయితే బాగా బుద్ధి చెప్పడానికి కూర్చున్నారండి. సో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అంటే మినీ మేనిఫెస్టో ఏదైతే మహిళలకు ఉచిత బస్సు అని కానీ, లేకపోతే తల్లికి వందనం అని కానీ, వీటితో పాటు ఈ రోజున బీసీ డిక్లరేషన్ కూడా చేసి దాని ద్వారా బీసీలను కూడా మేము పరిగణలోకి తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళు నిన్న చేసిన డిక్లరేషన్ ఎలా చూడాలి? ఇదంతా మహిళలకి వాళ్ళ ఆలోచనలో ఉందంటారా? మహిళలకి పెద్ద పట్టు అనే చెప్పుకోవాలండి మన తెలుగుదేశం పార్టీ. మిగతా అన్నీ కూడా బాగున్నాయండి. సో అంటే రేపు పథకాలు ఏదైతే మినీ మేనిఫెస్టో జనాల్లోకి వెళ్తుందండి. చేయగలరండి. ఖచ్చితంగా వెళ్తుంది, ఖచ్చితంగా చేయగలరు. ఆ నమ్మకం బాబు గారి మీద మాకుంది. బాబు గారిని మేము గెలిపించుకుంటాం. అమ్మ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాటలు వింటుంటే అంటే ఆ రోజు ఏదైతే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, మహిళలందరికీ మా అన్నయ్య ఎంతో మేలు చేస్తాడని చెప్పి ఆ రోజు రోజా గారు చెప్పిన పరిస్థితి కానీ, లేదా ఓట్లు అడిగే ముందే నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా ఈ మద్యం ఏం తాగుతున్నారో తెలియదు, అసలు దాని బారిన పడి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కానివ్వండి, లేకపోతే ఉద్యోగాలు లేక నిరుద్యోగులలో తిరుగుతున్నటువంటి పరిస్థితి కానీ, అసలు ఎలా చూడాలి ఈ 4.5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? మద్యపాన నిషేధం ఎక్కడుందండి? బూంబా 175కి 175 ఇయ్యేగా మద్యపానం పేర్లు. ఎక్కడ నిషేధం చేశారు? సాయంత్రం అవ్వంగానే ఇప్పుడు పూట గడిచే వాళ్ళకి కూడా 200 పట్టుకుందే వాళ్ళకి అదొక హ్యాబిట్ అయిపోయింది. మద్యపానం ఎక్కడ నిషేధించారు? ఉద్యోగాలు అంటారా? అసలు ఒక్క పరిశ్రమ లేదు. 4 ఏళ్లలో ఏం చేశారు? ఏం చేయలేదు. ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కూడా అవి తీసేశారు. యూనివర్సిటీలు సరిగ్గాకి జాబ్ ఏమీ లేవు. సో ఇన్ని అంటే ఇంత డ్రాబ్యాక్ పెట్టుకుని కూడా ఇంకా వై నాట్ 175 అంటున్నారు ఆయన. ఈ రోజున మళ్ళీ గెలిచి నేను వైజాగ్ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తానని అంత కాన్ఫిడెన్స్, అంటే ఇదంతా ప్రగల్భాలు అంటారా, లేకపోతే ఎలా చూడాలి ఈ మేకపోతు గాంభీర్యాన్ని? ఎలా చూడాలండి? ఇప్పుడు అమరావతి అయిపోయింది ఇక్కడ, ఇప్పుడు వైజాగ్ పట్టుకున్నాడు. ఆ వైజాగ్ని కూడా ఉద్ధరించేయాలి. ఏం ఉద్ధరిస్తాడు? అక్కడ ఉన్న ఋషికొండని తీసేశాడు, దానికి ఉన్న స్ట్రక్చర్ మొత్తం నాశనం చేసేసి ఎక్కడికక్కడ ప్యాలెస్లు కట్టుకుని ఏం చేసుకుంటారు ప్యాలెస్లు? ఇక్కడ ఉన్న ప్రజాధనమే కదా ఈ రోజున. ప్రజాధనమే, హెలికాప్టర్లో ఆయన తిరిగేది కానీ ఏదైనా కానీ ప్రజాధనమే. అసలు ఏ బాధ్యత లేకుండా ఈ రోజున పరిశ్రమలు లేవు, రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, ఇంకా 3 క్యాపిటల్స్ అంటే అసలు ఏది క్యాపిటల్ ఏది? బుర్రున్న వాళ్ళకంటే ఆలోచించి చెప్తారండి, బుర్రలేని వాళ్ళు ఏం చేస్తారు? మరి అలాంటి వ్యక్తిని ఎలా నమ్మి ఓట్లు వేశారంటారు? ఒక్క ఛాన్స్ అని చెప్పి ఉద్యోగాలు ఇస్తాను, మీకు పథకాలు 9 నవరత్నాలు అని చెప్పి మోసం చేసి ఒక్క ఛాన్స్ అని చెప్పి కూర్చున్నాడు, సీట్ ఎక్కాడు. 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు పోనీ సక్రమంగా 3 రాజధానులు
ఉందా ఎక్కడన్నా? ఇది క్యాపిటల్ అని చెప్పి మా ఏపీకి క్యాపిటల్ అని ఇది పలానా స్టేట్ అని చెప్పి మేము చెప్పుకునే స్టేజ్లో లేము. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంకో 5 ఏళ్ళు ఉంటే ఇప్పుడు ఏపీ నెంబర్ 1 స్టేజ్లో ఉండేది. సో ఈ రోజున ఈ గడిచిన 4.5 ఏళ్ళు 2019 అప్పుడు ఆయన బాబాయ్ హత్య కేసుకు సంబంధించి కానివ్వండి, ఒక సీఎంగా ఉన్న వ్యక్తి బాబాయ్ని ఎవరు చంపారో తేల్చలేడంటారా? ఈరోజు సునీత గారు ఢిల్లీ పట్టుకుని తిరిగినా లేకపోతే ఇంకో చోట చివరికి నా అన్నకు ఓటేయకండి అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా మేడం? అంతే కదండి. ఆయనకి తెలియకుండా ఏం జరగదు కదా. మొత్తం ఆయన చేతుల మీద, ఆయన తమ్ముడు చేతుల మీద నుండి జరుగుతుంది. ఆ వ్యక్తులు నేనే కాపాడుతూ నేనే కాపాడుకుంటాను, నాదేగా గవర్నమెంట్ అని చెప్పి ఆయన ధీమా. సో ప్రజలైతే ఆలోచిస్తారా 24 ఓటేసేటప్పుడు? రేపు 24లో గ్యారంటీగా ఆలోచించి వేయకపోతే ఈసారి ఈ మాత్రం కూడా ఉండదండి.